అందరూ అంటుంటారు కదా, కృష్ణుడు అంతమంది గోపికలతో 16,000 మంది గోపికలతో రాసలీలలు ఎలా చేశాడు అని. ఇప్పుడు మనం ఆ కథను తెలుసుకుందాము. ఒక శరదృతు పౌర్ణమి రాత్రి చంద్రకాంతి యమునా తీరమంతా వెదజల్లింది. కృష్ణుడు వేణువు వాయించాడు. ఆ స్వరంలో ఒక దివ్య మంత్రం ఉంది. గోపికలందరూ తమ ఇళ్లను, బంధాలను, భయాలను వదిలి కృష్ణుని దగ్గరకు వచ్చారు. కృష్ణుడు ప్రతి గోపిక పక్కన ఒక్కొక్క రూపంలో నిలబడి రాసలీల చేశాడు. అంటే దైవంతో భక్తుడి ఏకత్వ నృత్యం. ఇది భక్తుల దివ్య ప్రేమకు ప్రతీక. రాసలీల అంటే శరీర నృత్యం కాదు, అది హృదయ నృత్యం, ఆత్మ పరమాత్మల కలయిక. 16,000 మంది గోపికలతో శ్రీకృష్ణుడు హృదయ నృత్యం చేశాడు. దానినే రాసలీలలు అంటారు. జై శ్రీకృష్ణ.